పాపీ చిరాయు. అంతేకాని మహాత్ములైనటువంటి వారు దీర్ఘాయుష్మంతులైతే వారికి ఇది అన్వయం అవుతుందా అండి అంటే అన్వయం అవ్వదు. కాబట్టి శరీరము దేనికి ఉపకరణము అంటే సుఖదుఖములను అనుభవించడానికి ఈశ్వరుడిచ్చిన ఉపకరణం అయినప్పుడు దీన్ని కొన్ని కష్టాలు వస్తే యథార్థమునకు అదొక సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు సంతోషకరమైన విషయం అంటే గత జన్మలలో చేసుకున్న పాపం నశించిపోతుంది అక్కడతోటి. కాబట్టి వాడికి అనుభవంలో పోతోంది ఇంకా పాపం. కాబట్టి కష్టపడుతూ దాన్ని పోగొట్టేసుకోవడమే. అంతేకాని ఈ శరీరాన్ని తీసేస్తానంటే మళ్ళీ కొత్తగా ఇంకొక మహాపాపం వస్తుంది. ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఉపకరణాన్ని ఈశ్వర శాసనం అయ్యే వరకు పడగొట్టడానికి వీల్లేదు. ఇది నేను కాదు అని తెలుసుకున్నటువంటి ముక్త పురుషుడు కూడా తనంత తాను ఇది పడిపోయే వరకు ఊరుకుంటాడు. అందుకే ఇది నేను కాదని తెలుసుకుని ఆత్మగా ఉండిపోయిన వాడిని జీవన్ముక్తుడు అంటారు. ఆయన శరీరం పడిపోయిన తర్వాత విదేహముక్తి పొందాడు అంటారు. 2 మాటలు అందుకు వచ్చాయి శాస్త్రంలో. అందుకే భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఈ శరీరంలో ఎందుకు ఉండిపోవాలి, ఇది నేను కాదని తెలిసినా కూడా అంటే వారు అద్భుతమైన మాట చెప్పారు. విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? పెంటకుప్ప మీద పడేయడమే. అయినా ఆకులు బాదమాకులు తేవాలి, కడగాలి, చీపురు పుల్లలన్నీ సన్నగా విరవాలి, కుట్టాలి, వేసుకోవాలి, దాని నిండా పదార్థాలు వడ్డించుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, పరిశేచనం చెయ్యాలి, హవిస్సులు గుచ్చుకోవాలి, ఆ తర్వాత ఆ భోజనాన్ని చెయ్యాలి, భోజనం చేసిన తర్వాత ఉత్తరాపోసనం పట్టాలి, ఉత్తరాపోసనం పట్టిన తర్వాత విస్తరిని తీసి పెంటకుప్ప మీద వెయ్యాలి. అంతేకాని విస్తరాకు ప్రయోజనం పెంటకుప్ప మీదకి వెళ్ళడమని భోజనం చేయకుండా పుట్టిన విస్తరాకులన్నీ పట్టుకెళ్ళి పెంటకుప్ప మీద వేస్తున్నావా? వేయట్లేదు. విస్తరాకు ప్రయోజనం ఎటువంటిదో ఈ శరీరం యొక్క ప్రయోజనం అటువంటిది. దీనితో అనుభవించి, అందుకే దీనికి ఋతుమంతమని పేరు. దీనితో అనుభవించి కష్టం సుఖం అనుభవించి వైరాగ్యం అనేటటువంటి సుఖం వైపుకి అడుగులు వెయ్యాలి. అప్పుడు ఇక ఏది వచ్చినా సంగమును పొందడు. అందుకే వైరాగ్యానికి ఉదాహరణగా దేన్ని చెప్తారు అంటే గాలిని చెప్తారు. గాలి మల్లెపందిరి మించి ఎడుతుంది, మల్లెపూల సంగం తగులుతుంది, అబ్బా సువాసన అంటారు, గాలి పొంగిపోదు. అలా వెడుతుంటే ఒక కుక్క యొక్క కళేబరం మించి వెడుతుంది, వెళ్ళినప్పుడు అబ్బా దుర్వాసన అంటారు, గాలి బెంగపెట్టుకోదు, దేని మించైనా వెళ్ళిపోతుంది. దేనితోటి గాలికి సంగం ఉండదు. ఒకరు పొగిడారని లేదు, ఒకరు తెగిడారని లేదు, అన్నిటి మించి వెళ్ళినట్టు అన్నిటికీ తాను సాక్షిగా ఉంటాడు. పొంగు లేదు, కుంగు లేదు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అంటాడు గీతాచార్యుడు భగవద్గీత భక్తి యోగంలో. అలా ఆ స్థితికి వైరాగ్య సుఖానికి చేరుకోవాలి. అంతేకాని శరీరాన్ని పడగొట్టే ప్రయత్నం చేయడం, వచ్చినటువంటి చిన్న దుఃఖానికి విచలితుడైపోవడం చెయ్యకూడదు. అలా చేస్తే శోకానికి వశుడయ్యాడా, ఎంత శోకం అన్న దానితో సంబంధం ఉండదు. అది మీరు ఎంతగా పుండుని కిలికితే అంత పెద్ద పుండైనట్టు. ఎంత చిన్న కారణానికి వచ్చిన శోకాన్నైనా భూతద్దం మనసు కాని పట్టుకుందా అది చాలా పెద్ద శోకం కింద మారిపోతుంది. తట్టుకునే శక్తిని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని, ధర్మాన్ని ఆధారంగా చేసుకొని పొందాలి మనిషి. అది చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే మహాపాపములన్నీ దేంట్లోంచి వస్తాయంటే శోకమునకు వశుడైపోవడం వల్లే వస్తాయి. మీరు చూడండి, సాధారణ స్థితిలో పాపం చేయడు. పాపము చెయ్యడానికి కారణం ఎక్కడి నుంచి వస్తుందంటే శోకము నుండే వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది అంటే శోకంలోంచే వస్తుంది, బాధలోంచి కోపం వస్తుంది. కోపం వలన ఎంత తప్పైనా చేస్తాడు. అందుకే శోకమునకు వశుడు కాకుండా ఉండడం అన్నదానికి మనిషి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా చేసే ప్రయత్నంలో ధార్మికంగా అంటే దేహానికి వచ్చేటటువంటి కష్టాలు, ఇతరమైన కష్టములను వాటిని గత జన్మలలో చేసుకున్న పాపములు క్షయమవుతున్నాయన్న భావనతో అనుభవించడం ఒకటి. 2, శోకం వచ్చినప్పుడు ఈశ్వరుడికే మొరపెట్టుకోవడం రెండో మార్గం. నేను దీన్ని తట్టుకోలేకపోతున్నానని ఆయనకి చెప్పుకోవడం పరమోత్కృష్టమైన మార్గం. ఎంతమందికి చెప్పినా ఉపయోగం ఉండదు. ఒక్క ఈశ్వరుడికి చెప్తే ఆయన ఆదుకుంటాడు. అదే భాగవత ప్రతిపాదన. కడుపులో ఉన్నటువంటి శిశువు మీద బ్రహ్మశిరోనామకాస్త్రం వేశాడు అశ్వత్థామ. పక్కన మామగారులు ఉన్నారు 5, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అయినా సరే ఉత్తర వాళ్ళ కాళ్ళ మీద పడలేదు. తిన్నగా వెళ్ళి కృష్ణ భగవానుడి కాళ్ళ మీద పడింది. పడి, అయ్యా నీ మేనల్లుడు కడుపులోన హతుడగుటయు చూసి అంది, నీ మేనల్లుడు చచ్చిపోతున్నాడు లోపల, నువ్వు అలా నించుంటావే, కాపాడంది.
భగవంతుడికి చెప్పుకుంది. వెంటనే ఆయన లోపల ఉన్నటువంటి పిండాన్ని కాపాడాడు. పరమేశ్వరుడు చెయ్యలేనిది ఉండదు. అందుకే శరణాగతి అన్న మాట అక్కడ వచ్చింది. ఈశ్వర, నేను పాపం చేశాను ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. నేను చెయ్యని పాపం ఉండకపోతే నువ్వు నాకు దుఃఖం ఎందుకు ఇస్తావు? ఇప్పుడు నేను ఈ దుఃఖం అనుభవించలేకపోతున్నాను, చేసిన తప్పు నాదే. ముందు దోషాన్ని అంగీకరించాలి ఈశ్వరుడి దగ్గర. అందుకొచ్చింది అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. అది నోటితో చెప్పేది కాదు, మనసు చేత ఆవిష్కరించేది. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే. ఒకటా రెండా? అశేషాన్, ఎన్ని తప్పులు చేశాను. విహితాన్ హరే, నేను ఏం చెప్పగలను? క్షమస్వత్వం క్షమస్వత్వం, నన్ను క్షమించు క్షమించు క్షమించు. ఆ బాధ తట్టుకోలేక ఈశ్వరుడికి విజ్ఞాపన చేసుకుంటే ఈశ్వరుడు రక్షిస్తాడు. ఎందుకు రక్షిస్తాడంటే ఆయనకు లక్షణం ఉంది, నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. అరేరే వీడు తట్టుకోలేకపోతున్నాడు రా, తప్పు చేశానని ఒప్పుకున్నాడు, నా పాదాల మీద పడి క్షమార్పణ అడిగాడు. చేసిన పాపం ఫలితంగా వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలుసుకున్నాను, ఇక చెయ్యనంటున్నాడు. కాబట్టి నేను క్షమిస్తానని ఆ పాపము యొక్క ఫలితాన్ని తగ్గించేస్తాడు. అలా తగ్గిస్తాడు కాబట్టి పాము కరవవలసిన చోట చీమతో కరిపించి వదిలిపెడతాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపద అంటే మనకి తెలియకుండా వచ్చి పడిపోతున్నది, వాటిని తీసేస్తాడు. వాటి స్థానంలో ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. దాతారం కాదు, దాతారం. అక్కడ ఆపదలను తీసేసి దాని స్థానంలో సంపదలను ఇస్తాడు. ఎప్పుడు? అసలు నేను ఖచ్చితంగా పాపం చేసి ఉన్నాను, లేకపోతే నేను మనుష్య జన్మలోకి రాను. ఈ భాండమునందున్నానంటే నాకు దోషాలున్నా ఏవో, ఈశ్వరా నన్ను మన్నించు అని త్రికరణ శుద్ధిగా ఎవరు శరణాగతి చేశాడో వాడిని ఈశ్వరుడు మన్నిస్తాడు. ఆ శరణాగతికి నిజానికి ఏమైనా ప్రత్యేకమైన పద్యాలు శ్లోకాలు ఉంటాయా అంటే ఉండవు. మనస్సు యొక్క ఆర్తితో ఆవిష్కరణం ఒక్కటే. దూర్జటి చెప్పుకున్నాడు, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. వెళ్ళి చెప్పుకున్నాడు బలహీనత. అది శరణాగతి అన్న మాటకు అర్థం. అందుకే అలా చెప్తే వినపడుతుందా అండి? మన మనసులో అనుకుంటే వినపడుతుందా అంటే వినపడి తీరుతుంది. రామకృష్ణ పరమహంసని ఎవరో ఒక ఆయన అదే అడిగాడు, అలా మనం మనసులో ప్రార్థన చేస్తే పరమేశ్వరుడికి వినపడుతుందా అని అడిగితే పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పారు. నీ ఇంట పాకుతున్న చీమలలో అతి చిన్న చీమను ఒక దాన్ని పట్టుకుని జాగ్రత్తగా కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దానికి ఎన్ని కాళ్ళున్నాయో లెక్క పెట్టించి ఒక్కొక్క కాలుకి పెట్టడానికి సరిపోయే గజ్జల పట్టాలు చేయించి కంసాలి చేసి ఇచ్చే వరకు చీమని నీ ఇంట్లో రక్షించి పట్టాలు చేసి ఇచ్చిన తరువాత చీమ కాళ్ళకి గజ్జాల పట్టాలు పెట్టి విడిచిపెట్టినప్పుడు చీమ పాకుతుంటే కదిలిన కాళ్ళకి కట్టినటువంటి గజ్జల పట్టాల నుండి వచ్చిన సవ్వడిని వినగలిగిన చెవులున్నవాడు ఈశ్వరుడు. Can anybody out there hear me?